హాయ్ హలో వెల్కమ్ టు అవర్ FTV 401 యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనం మన చీరాలలో ఉన్న ఫేమస్ ప్లేస్ని చూస్తూ మన చీరాల హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. మొదట్లో ఈ పట్టణం పేరు పాత చీరాల, అసలు పేరైన శుద్ధనగరం నుండి ఏర్పడింది అని అంటారు. ఇక్కడ సముద్రం తెల్లగా కనపడుతుంది కాబట్టి ఈ పట్టణాన్ని క్షీరపురి అని కూడా అనేవారు. దీన్ని మినీ ముంబై అని కూడా పిలిచారు. అది కాలక్రమేణా చీరాలగా ఏర్పడటం జరిగింది. చీరాలలో ఉన్న రవాణా సౌకర్యాలు: చీరాల రైల్వే స్టేషన్ చెన్నై, కోల్కతా, ఢిల్లీ ప్రధాన రైలు మార్గంలో ఉన్న చీరాలలో రైల్వే స్టేషన్ ఏర్పాటయ్యాక వస్త్ర ఉత్పత్తి వ్యాపారంలో సాధించిన ప్రగతి కారణంగా చీరాల చిన్న ముంబైగా పేరు పొందింది. వ్యాపారపరంగా చీరాల అభివృద్ధి కూడా చెందింది. ఒకప్పుడు మోటుపల్లి రేవు ద్వారా సముద్ర వ్యాపారం చేసిన పాత చీరాల క్రమేణా ప్రాముఖ్యతను కోల్పోయి ఒక చిన్న గ్రామంగా మిగిలిపోయింది. అలాగే చీరాల బస్ స్టాండ్. చీరాల రైల్వే స్టేషన్కి పక్కనే ఉన్న చీరాల బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరికి బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం పూట ప్రైవేట్ బస్సు సౌకర్యాలు, అలాగే ఆర్టీసీ బస్ సౌకర్యాలు కూడా కలుగును. చీరాలలోని ఫేమస్ కూల్ డ్రింక్ షాప్ లక్ష్మీ సమ్మర్ కూల్ డ్రింక్స్. చీరాలలోని విద్యా సౌకర్యాలు: ప్రస్తుత NRNPM ఉన్నత పాఠశాల 1912లో ప్రథమాంగ్ల పాఠశాలగా స్థాపించబడింది. చీరాలలోని ఇంజనీరింగ్ కాలేజీలు: VRS అండ్ YRN కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీన్ని 1951లో స్థాపించడం జరిగింది. సెయింట్ ఆన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అలాగే చీరాల ఇంజనీరింగ్ కాలేజీ. చీరాల పేరాల ఉద్యమం: స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే ప్రముఖంగా పేర్కొన్న బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంగా పేరుపడిన చీరాల పేరాల ఉద్యమం చీరాలలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆధ్వర్యంలో జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం 1919లో చీరాల పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయటంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. చీరాల పేరాల గ్రామ జనాభా ఆ కాలంలో 15,000 మంది పైగా ఉండేవారు. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించేవారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి 4,000 రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919లో చీరాల పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలు అయ్యేది. సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదు. ఇక్కడ ఉన్న నేత పనివారు, చిన్న రైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. అయినా ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. గోపాలకృష్ణయ్య 1000 మంది సభ్యులతో రామదండు అనే వాలంటీరు సంస్థను ఏర్పాటు చేశారు. విజయవాడ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా గాంధీ వచ్చినప్పుడు గోపాలకృష్ణయ్య ఆయనకు సమస్యను వివరించాడు. గాంధీ చీరాలను సందర్శించి ఊరు ఖాళీ చేసిపోతే మున్సిపాలిటీ దానంతటా అదే రద్దవుతుందని ఆలోచనిచ్చి చెప్పాడు. గోపాలకృష్ణయ్య చీరాల పేరాల ప్రజలను ఊరు ఖాళీ చేయించి అవతల ఉన్న రామ్ నగర్ అనే పేరుతో కొత్త నివాసాలు ఏర్పరిచారు. అక్కడ 11 నెలలు కష్ట నష్టాలను ప్రజలు అనుభవించారు. ఉద్యమానికి కావలసిన విరాళాలను సేకరించడానికి గోపాలకృష్ణయ్య బరంపురం వెళితే ప్రభుత్వం ఆయన్ని నిర్బంధించి 1 సంవత్సరం పాటు జైలు శిక్షను విధించింది. దీంతో చేసేదేమీ లేక ప్రజలు తమ నివాసాలకు తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. చీరాల ఫేమస్ స్వీట్ షాప్స్: పట్టాభిరామ స్వీట్స్ అండ్ రవి స్వీట్స్. చీరాలలో నెహ్రూ కూరగాయల మార్కెట్. ఇది చుట్టుపక్కలలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్. చీరాలలో 1916లో బ్రిటిష్ వారు చర్చిని ఎస్టాబ్లిష్ చేశారు. చీరాలలోని చారిత్రాత్మకమైన కట్టడాల గురించి ఇప్పుడు చూద్దాం. శ్రీ మల్లేశ్వరాలయం. ఇది 17వ శతాబ్దానికి చెందిన ప్రాచీన శివాలయం. చీరాలలో ILTD పొగాకు క్యూరింగ్ కేంద్రాన్ని 1922లో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ పొగాకు క్యూరింగ్ కేంద్రం వల్ల చాలామందికి ఉపాధి కూడా ఏర్పడింది.